మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం పుణ్యక్షేత్రంలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. పామాయిల్ తోటలో ఆవుపై దాడి చేసింది. భూపాలపట్నం మామిడి తోటలో మరో ఆవుపై దాడి చేసి ఎత్తుకు వెళ్లింది. దీంతో సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సమాచారం అందిన వెంటనే అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పులిని బంధించేందుకు చర్యలు చేపట్టారు. బుధవారం రాత్రి రాజమహేంద్రవరం శాటిలైట్ సిటీ పరిధిలోని అంకాలమ్మ తల్లి కొండ పక్కన జీడి మామిడి తోటలో సంచరించింది. దీంతో పులిని బంధించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రాత్రిపూట సైతం పులి సంచారాన్ని గుర్తించేందుకు థర్మల్ డ్రోన్ కెమెరాలను అందుబాటులో ఉంచారు. మత్తు ఇచ్చేందుకు 6 రకాల ఇంజెక్షన్లు సిద్ధం చేశారు. పాపికొండలో నేషనల్ పార్కు నుంచి వైల్డ్ లైఫ్ రెస్క్యూ బృందాన్ని రప్పించారు. పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో జనాలు రాకుండా డీఎస్పీ టీవీఆర్కే కుమార్ నేతృత్వంలో 14 మంది రిజర్వ్ పోలీసులు దళాలు పనిచేస్తున్నాయి. రాజానగరం ఎమ్మెల్యే వత్తుల బలరామకృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక పూణే, ఢిల్లీ నుంచి నిపుణుల బృందం కూడా రాజమహేంద్రవరం చేరుకుంది. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి. ఇక రాజానగరం మండలం పుణ్యక్షేత్రంలో పెద్ద పులి సంచారం కలకలం రేపినట్టు తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? తూర్పుగోదావరి జిల్లాలో పెద్ద పులి కలకలం రేపుతుంది. అయితే గత 5 రోజుల నుంచి కూడా రాజమహేంద్రవరం రూరల్ రాజానగరం నియోజకవర్గంలో కూడా ఈ పెద్ద పులి అనేక ఆవులపై దాడి చేస్తుంది. ఈ రోజు రాజానగరం మండలంలోని పుణ్యక్షేత్రం భూపాలపట్నం గ్రామంలో కూడా పులి 3 లేగ దూడలను అయితే దాడి చేసింది. ఈ దాడిలో కూడా 2 దూడల్ని దాడి చేసి ఒక దూడని పూర్తిగా తినివేసింది. అయితే ఈ పెద్ద పులి అనేది పరిసర ప్రాంతాల్లో కనబడలేదు. అయితే జీ ఎర్రంపాలెం గ్రామంలోని ఈ పెద్ద పులి సంచరిస్తున్నట్లు కూడా అక్కడ ఉన్న స్థానికులు కూడా తెలుపుతున్నారు. అయితే ఈ పెద్ద పులి సంచరించే ఏరియాలో కూడా ప్రజలు ఎవరు ఇంటి నుంచి బయటకు రాకూడదని అధికారులు అయితే అప్రమత్తం చేశారు. అలాగే అత్యవసర పరిస్థితి తప్ప ఏదైనా పులి కనబడిన చోట్లయితే పోలీసులు కానీ ఫారెస్ట్ అధికారులు కూడా తెలియజేయాలన్నారు. అలాగే అక్కడ నియోజకవర్గ రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కూడా అక్కడ వాళ్ళ సిబ్బందితో కూడా పులి సంబంధించిన పాదముద్రతో కూడా హెల్పింగ్ నిర్వహిస్తున్నారు. దాంతో పాటు కూడా పోలీసు బృందాలు కూడా, దాంతో పాటు ఫారెస్ట్ అధికారులు కూడా అనేక బృందాలు కూడా ఏర్పడి ఈ పులి జాడల్ని కనుక్కుంటున్నారు. అలాగే పూణె నుంచి కూడా ఒక టీము వచ్చి ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే పులిని పట్టుకునేందుకు కూడా వాళ్ళు అన్ని రకాలుగా కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ పులి జాడైతే ఇంకా కనుగొనలేదు. ఈ పులి పరిసర ప్రాంతంలోనే ఉండొచ్చునని కూడా అధికారులు చెప్తున్నారు. పావని, సత్యనారాయణ, ఇప్పటికే అటవీశాఖ ట్రాప్ కి చిక్కకుండా రోజుకు ఒక గ్రామంలో తిరుగుతుంది. మరి అధికారులు ఏమంటున్నారు? అయితే పులిని పట్టుకోవడానికి మత్తు ఇంజక్షన్ ఏదైతే ఉందో అది అనుమతి అయితే వచ్చింది. దీనికి సంబంధించిన పూణె నుంచి కూడా అధికారులు రావడం జరిగింది. అయితే పులి ఆచూకు ఇంకా తెలియడం లేదు. అయితే పుణ్యక్షేత్రము లేదంటే జీ ఎర్రంపాలెం లేదా కేశవరం పరిసర ప్రాంతాల్లో ఉండవచ్చని కూడా స్థానికంగా తెలుస్తుంది. అయితే పులి జాడ అయితే ఇంకా తెలియలేదని చెప్పుకోవచ్చు. పావని, సత్యనారాయణ, 5 రోజులు గడుస్తున్నా కూడా దారి మళ్లించలేకపోయారు. మరి రైతులు ఇలాగా ఆవులపై దాడి చేస్తుంది, రైతులు ఏమంటున్నారు? ఆవులపై దాడి చేస్తున్న రైతులైతే చాలా ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే గత 5 రోజుల నుంచి కూడా అనేక ఆవులు లేగదూడలు మృత్యువాత పడుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే
ప్రభుత్వ పరంగా కూడా తమల్ని ఆదుకుంటామని కూడా ఫారెస్ట్ అధికారులు ఇప్పటికే వాళ్ళకి భరోసా ఇచ్చారు. దాంతో పాటుగా కూడా రైతులైతే తమ పొలాల్లోకి తోటల్లోకి కూడా వెళ్ళకూడదని, ఎందుకంటే ఇది ఎక్కడ ఏ దారి మళ్ళుతుందో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఈ పెద్ద పులి అనేది ఎప్పుడైనా ఏ రకంగా కూడా దాడి చేయవచ్చు. ముందుగానే కూడా ఆ గ్రామాల్లో కూడా టమ్ కూడా వేయిస్తున్నారు. ఎందుకంటే ప్రజలు కొన్ని ఏరియాలో కూడా ప్రభుత్వ పరంగా కూడా జిల్లా విద్యాశాఖ అధికారి వాసుదేవరావు కూడా ఆ ఏరియా ప్రాంతాల్లో కూడా విద్యార్థులకు సెలవు ప్రకటించారు. పావని. రైట్ సత్యనారాయణ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.